యూజువల్‌గా మా ఏబీఏలో ఈ పనిష్మెంట్ రీఇన్ఫోర్స్‌మెంట్ ప్రొసీజర్స్ వాడతారు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ రీఇన్ఫోర్స్‌మెంట్ ప్రొసీజర్స్‌నే వాడతాము. బట్ ఇక్కడ ఒక 2 సినారియోస్ మీకు చెప్తాను. దాన్ని బట్టి మనము పిల్లలకి నిజంగా పిల్లల్లో బిహేవియర్‌ని పెంచుతున్నామా మంచి బిహేవియర్‌ని, లేదా చెడ్డ బిహేవియర్‌ని పెంచుతున్నామా అనేది చూద్దాం. ఫస్ట్ ఒక సినారియోలో ఒక చైల్డ్ సూపర్ మార్కెట్‌కి పేరెంట్స్‌తో వెళ్ళి అక్కడ ఒక చాక్లెట్ చూసినప్పుడు ఆ బేబీ ఏడవటం గానీ, లేదా గొడవ చేయటం గానీ స్టార్ట్ చేశారు. సో, పేరెంట్స్ స్టార్టింగ్‌లో "వద్దు నాన్న చాక్లెట్ మంచిది కాదు" అని నార్మల్‌గా చెప్తారు. లేదు పిల్లోడు కింద పడిపోయి డొల్లటము, లేదంటే గనక వస్తువుల్ని విసిరేయటము చేసినప్పుడు, ఇంకా చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, ఇక్కడ బాగోదు అని చెప్పి మీరు ఆ చాక్లెట్‌ని ఏదో ఒక రకంగా కొనేసి ఇచ్చేస్తారు. అయితే ఇందులే ఇంకా మనం ఇక్కడ ఏం చేయలేము అని. బట్ నెక్స్ట్ టైము మీరేమనుకుంటున్నారు? ఆ బిహేవియర్ పెరుగుతుందనుకుంటున్నారా? తగ్గుతుందనుకుంటున్నారా? డెఫినిట్‌గా యెస్. బిహేవియర్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ బిహేవియర్‌ని రీఇన్ఫోర్స్ చేశారు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు, ఓహో! నేను ఏడిస్తే నాకు చాక్లెట్ వస్తుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు మళ్ళీ సూపర్ మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు ఆ బిహేవియర్ ఏమవుతుంది? ఆబ్వియస్‌గా ఏడుస్తుంది కదా! సో, అంటే ఇదొక ప్రొసీజర్. మనం రాంగ్‌గా యూజ్ చేస్తున్నాం రీఇన్ఫోర్స్‌మెంట్‌ని. ఇంకొక సినారియోలో మీరు పిల్లలకి ఒక యాక్టివిటీని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ ప్రాబ్లమ్సో, లేదంటే గనక డ్రాయింగ్ యాక్టివిటీనో ఇచ్చారు. పిల్లలు సరిగ్గా చేయట్లేదు, దిక్కులు చూస్తున్నారు, అటెన్షన్ లేదు, ఫోకస్ లేదు. సో, మీరేం చేస్తారు? నెత్తి మీద ఒక్కటేయటమో, లేదంటే గనక అరవటమో, గట్టిగా కేకలు వేయటమో చేస్తారు. సో, నెక్స్ట్ టైమ్ ఏమవుతుందంటే కొన్ని సినారియోస్‌లో పిల్లలు భయపడిపోతారు. అమ్మో! అమ్మొస్తుంది లేదా టీచర్ వస్తున్నారు, ఇప్పుడు నన్ను కొడతారు అని చెప్పి పిల్లలు ఎవర్సివ్ బిహేవియర్‌ని చూపిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే బుక్ అమ్మ తీసుకొనొస్తుందో, లేదా యాక్టివిటీని తీసుకొనొస్తుందో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎస్కేప్ అవ్వటానికి. సో, అంటే ఇక్కడ రాసే బిహేవియర్‌ని మీరు యాక్టివిటీ చేసే బిహేవియర్‌ని పెంచుదాం అనుకున్నారు. కానీ అదేం జరుగుతుంది? ఎవర్సివ్ బిహేవియర్‌గా మారిపోయి అది పనిష్మెంట్‌గా రిజల్ట్ ఇస్తుంది. అంటే ఆ బిహేవియర్ రాసే బిహేవియర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే పెన్ను, బుక్కు చూస్తారో పిల్లలు దాన్ని అవాయిడ్ చేయటానికి చూస్తారు. అంటే ఇక్కడ మనము ఈ 2 సినారియోస్‌ని బట్టి మనం చేసేది రెగ్యులర్‌గా పిల్లలతోటి వాడే ప్రొసీజర్స్ అనేవి రాంగ్‌గా యూజ్ చేస్తున్నాము. మీరు ఒక్కసారి ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. 2, 3 సార్లు చూడండి. ఎందుకంటే ఈ సినారియోస్ అంత ఈజీగా అర్థం అవ్వవు. ఇది చాలా వాస్ట్ అండ్ డీప్ ఉన్న టాపిక్స్ ఈ 2 కూడా. సో, నెక్స్ట్ టైము ఇంకొంచెం డీటెయిల్‌గా ఇంకా మరిన్ని విషయాల్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. థాంక్ యూ.